కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కలియుగం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి జగన్ రెడ్డి. ఎందుకంటే కలియుగంలో రాక్షసుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటానికి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల నరరూప రాక్షసుడిలాగా ప్రవర్తించావు నువ్వు. ఇకపోతే న్యాయము అన్యాయం గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే బాబాయ్ కూతుర్ని అన్యాయంగా రోడ్డు మీద పడేసావు, బాబాయ్ని అత్యంత కిరాతకంగా అన్యాయంగా నరికి చంపించేసావు, తల్లిని అత్యంత అన్యాయంగా అవమానించావు, చెల్లిని అత్యంత జుబుత్సాకరంగా అవమానించావు. ఇక చెప్పుకుంటూ పోతే నీ కొంపలో ఉన్న ఆడవాళ్ళకే నువ్వు న్యాయం చేయలేని వాడివి. నువ్వు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తావు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావించారు. కాబట్టే నిన్ను 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టాడు. జగన్ రెడ్డి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి కుర్చీలో నీ మొహం చూడటం స్పష్టంగా ఇష్టం లేదు. ఇకపోతే ఏదో 2.0 డిజిటల్ బుక్ అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నావు కదా. నీ డిజిటల్ బుక్ లో ఫస్ట్ అన్యాయం జరిగింది రాసుకోవడానికి ఎవరు రాయాలి తెలుసా? నీ తల్లి రాయాలి, నీ చెల్లి రాయాలి, అదేవిధంగా బాబాయ్ కూతురు రాయాలి. నీ కుటుంబ సభ్యులే ఫస్ట్ అంతా కూడా అన్యాయం అయిపోయారు నీ వల్ల. వాళ్ళ పేర్లు ఫస్ట్ ఆ 2.0 డిజిటల్ బుక్ లో ఎక్కించిన తర్వాత నీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన వాళ్ళ పేర్లు రాద్దు గాని. అయినా జగన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు.